ఎప్పుడు బయటపడలేరో పాపం చేస్తూ ఉంటారు. మోహించి మోహించి పాపం చేస్తూ మళ్ళీ పాపకూపానికి వెళుతూ మళ్ళీ పుడుతూ మళ్ళీ 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 సృష్టి అవుతూనే ఉంటుంది. ఇది ఏమీ బాగలేదు అనిపిస్తుంది అని అక్కడ ఉండే దేవతలంతా అడిగినప్పుడు, మాకు ఇదే ఒకప్పుడు చేశావు, మళ్ళీ ఇప్పుడు ఈ అణువులకి మళ్ళీ ఇట్లా చేస్తున్నావు, బాగలేదు అని అన్నప్పుడు నేను ముందుగానే వీళ్ళందరికీ ఒక విరుగుడు పెడుతున్నాను. విషం పుట్టిందంటే అమృతం పుడుతుంది, లేక అమృతం పుట్టిందంటే విషం పుడుతుంది, రాత్రి పుట్టిందంటే పగలవుతుంది. ఇవన్నీ పుట్టాడంటే చచ్చినట్టే కదా అనేటువంటిది విరుగుడు ఎప్పుడో నేను పెట్టేశాను. గురుమూర్తిని నేను తీసుకొస్తున్నాను, గురువు సృష్టి చేస్తున్నాను. అదే దత్తాత్రేయుడు, మూల గురువు అయినటువంటి దత్త